ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కేవలం ఒక జీవోతోనో రాష్ట్రం ఒక చట్టం చేస్తేనో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చాలా రాష్ట్రాల్లో గతంలోనే మధ్యప్రదేశ్ కూడా ఈ ప్రయత్నం చేసింది. అదేవిధంగా పక్కకున్నటువంటి మహారాష్ట్ర ప్రయత్నం చేసింది. అదేవిధంగా చాలా రాష్ట్రాలు తమిళనాడు కూడా చేసి సక్సెస్ఫుల్ గా తమిళనాడులో కేవలం దేశంలో తమిళనాడులోనే మాత్రమే 69% రిజర్వేషన్ అమలవుతున్నాయి. అది విద్యా ఉద్యోగాల్లో. ఈ రోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే మన పోరాటం ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు ఎవరి మీద పోరాటం చేస్తున్నామంటే ఈ రోజు రాజకీయ ఐక్యతను మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్ 23 తెలంగాణ ప్రకటన వెనుకపోయిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి జేఏసీ చేసుకున్నారు. అలా కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, బీఆర్ఎస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా జేఏసీలో భాగస్వామ్యం అయినాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా అవుతున్న సందర్భంలో పోరాటం ఉద్యమకారులు పోరాట పందాలకు పిలుపునిస్తే ఆ రోజు ఒక్కొక్క పార్టీ పక్కకు జరిగిపోయింది. అట్లనే ఈ రోజు కూడా చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మిగులుతాయి, ప్రజలు మిగులుతారు, బీసీ సంఘాలు ఉంటాయి, బీసీ 2.5 కోట్ల బీసీ జనాలంతా కూడా ఈ రోజు ఆతృతగా చూస్తున్నాయి. కేవలం రాజకీయ రిజర్వేషన్లే కావు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది చట్టం తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా, బీజేపీ పార్టీగా, ఎంఐఎం పార్టీగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈరోజు మద్దతు ఇచ్చినాయి. ఆ చట్టం పోయి ప్రధాన రాష్ట్రపతి దగ్గర ఉన్నది. ఈరోజు పోరాటం ఎవరి మీద చేయాలి? పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ రాష్ట్రంలో చేసినాం, కానీ జరగాల్సినటువంటి చర్చ పార్లమెంట్లో ఈ చర్చ లేపాలి. 9th షెడ్యూల్లో గతంలో పెట్టినప్పుడు తమిళనాడు ఆడ జైలంతా పోయి అక్కడ కూర్చొని నేను మళ్ళా తమిళనాడు తిరిగి రాను రిజర్వేషన్ సాధించినంత వరకు అని చెప్పేసి ఆడ పివి నరసింహారావు గారిని గొంతు మీద కత్తి పెట్టి 9th షెడ్యూల్లో పెట్టించుకొని బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చింది అక్కడ. అదే విధంగా మేము అడుగుతున్నాం, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మనోహర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా అందరం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఎవ్వరు అడ్డు కాదు. ఎందుకు అడ్డు కాదు? ఈరోజు తెలంగాణ జనాభాలో దాదాపు 60% బీసీలు ఉన్నారు. బీసీలను కాదని ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా బీసీలకు మద్దతు పాడుతున్నారు.